ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో ఉండడానికి చక్కటి ధన్యత అవకాశం మనకి ఇచ్చినందుని బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన గణనామానికి మహిమ ప్రభావములు చెల్లునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతిపట్టి పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందుకోండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం నుండి ఒక మాటను నేను చదువుతూ ఉన్నాను. 2వ భాగములో, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాలంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ మాటలు వినగలిగే ధన్యత అవకాశం మాకు ఇచ్చారు. నీ స్తోత్రాలు. అత్యున్నతమైన నీ సింహాసనం ఎదుట మేము ఉండడానికి ఈ కృపనిచ్చారు. నీ స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం అనేక మంది వీక్షిస్తున్నారు. మరింతమంది వీక్షించి బలపడడానికి అనేక మంది ఈ కార్యక్రమంలో పాలిభాగస్లాడే కృప చూపించండి. మీరే ఘనత పొందండి. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదివిన వాక్య భాగం అందరికి తెలుసు కదండి? తెలీదా? తెలియదు అనడానికి. ఎందుకో తెలుసా? ఆ రాజుల కాలంలో నిజంగా పిల్లలు ఈ వాక్యభాగం చదివినప్పుడు దేవుని అద్భుత కార్యం ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. చదివినటువంటి వాటలో ఒక చిన్నది తన యజమానురాలతో చెప్తున్న మాటలు కనబడుతున్నాయి. తన యజమానుడి కొరకు, తన యజమానుడి యొక్క బాగోగుల కొరకు, తన యజమానుడి యొక్క స్వస్థత కొరకు ఆ చిన్నది తన యజమానురాలతో మాట్లాడినటువంటి మాటలు కనబడుతున్నాయి. ఎవరు ఆ యజమానుడు అంటే నయమాను. సిరియా దేశానికి సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను అనే వ్యక్తి. పిల్లరా, దీని యొక్క వాక్యములో చిన్నవారు పెద్దవారికి విధేయత చూపించినట్లు విధేయత అనేది ఎల్లప్పుడూ కూడా ఒకే విధాలుగా ఉండాల్సిన అవసరం లేదు. యవనస్సులు తమ పెద్దలకు లోబడి ఉండాలని చెప్పి ఉపదేశించి పేతురు రాశాడు. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రం ధరించుకుని ఉన్నారని ఉపదేశించాడు. పెద్దవారికి లోబడి ఉండడం కంటే చిన్నవారికి లోబడి ఉండడానికి ఎంతో పరిపక్వత అనేది అవసరం. చాలా సందర్భాల్లో పెద్దవారు చెప్పే మాటే కొన్నిసార్లు వినం మనం. అలాంటిది మనకంటే చిన్నవాడు చెప్తే ఆ మాట వింటామా, లోబడతామా? అది చాలా కష్టం. విషయాన్ని ఉన్నవి ఉన్నట్లుగా గ్రహించి నిర్ణయాలు తీసుకోవడంలో పెద్దవారి కంటే చిన్నవారే సమర్థులు అని మనము చాలా అరుదుగా తెలుసుకుంటాం. వీడి చిన్నపిల్లడురా, వీడి ఆలోచనలు ఏంటి, వీడి నిర్ణయాలు తీసుకొని వీడి మాట తీసుకుని మనం వెళ్ళటం ఏంటి అనేటువంటి ఆలోచన. పిల్లలు గమనించండి, వృద్ధాప్యం వల్ల కలుగు కఠిన స్వభావము మరియు పూర్వచార పరాయణము భిన్నానికి అరెమరికలేని మనస్సు, ఏమండి చెప్పినట్లుగా వినే గుణము, సృజనాత్మకత మొదలైనవి యమన దశలో ఉండే వారికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఈ విషయము సంఘ చరిత్రలోనూ ప్రపంచ చరిత్రలోనూ విస్తారంగా వివరించబడింది. అయితే దేవుని పరిశుద్ధ పర్వతం మీద చిన్న బాలుడు నాయకునిగా ఉండగలడని చెప్పి యెషయా ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. వృద్ధుల కంటే, తన బోధకులందరికంటే కూడా తనకు విశేష జ్ఞానం ఉందని చెప్పి భక్తుడైన దావీదు సాక్ష్యం ఇచ్చాడు. కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ క్రమరించబడినప్పుడు ఆయన ముసలి వారికి, వృద్ధులకు కలలు ఇస్తాడు, కానీ యవనస్తులకు దర్శనాలు ఇస్తాడని చెప్పి దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల సలహాను అనుసరించి కొన్ని పనులు చేపట్టడానికి చిన్నతనంగా భావించాల్సిన అవసరం లేదు. వయసులో తమ కంటే చిన్నవాడుగా లేదా పెద్దవాడైన సంఘంలో ఉన్నటువంటి సాధారణ సభ్యులు ఇచ్చే సలహాలను ఒకరికొకరు తీసుకోవడంలో ఎలాంటి భేదము, ఎలాంటి చిన్నతనము ఉండదు. అసలు భయపడాల్సిన అవసరమే లేదన్న విషయాన్ని కూడా వాక్యం ద్వారా గమనించాలి. చూడండి, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి తన మామ సామాన్యుడైనటువంటి వ్యక్తి ఆ సలహా వలన ఆత్మీయంగా ఉన్నత స్థితిలోనికి మోషే ఎదగడానికి
సహాయం దొరికింది. అదేవిధంగా మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో బానిసగా తేబడినటువంటి ఒక అమ్మాయి, ఏమండి ఆ బానిసత్వంగా ఉండడానికి తెచ్చిన ఒక అమ్మాయి వినయపూర్వకమైన సలహా తన సైన్యాధిపతి అయినటువంటి యజమానుడైనటువంటి నయమాను బయలుదేరి వెళ్ళడానికి, ఏమండి వెళ్ళిన తర్వాత స్వస్థత ఇవ్వడానికి కూడా ఆ సలహా పనికి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి హల్లెలూయా. చూడండి, అణకువ మరియు విధేయత ఈ వైఖరి కలిగి ఉన్నవారిని లోకం ఏం చేస్తుందంటే బలహీనులుగా ఇస్తుందంట. గమనించాలి. అణకువ కలిగి విధేయత కలిగినటువంటి వైఖరి ఎవరైతే ఉంటుందో వారిని లోకము చాలా బలహీనులు వీళ్ళు ఏం చేయలేరు, ఏది అన్నా సరే నోరు మూసుకుని వెళ్ళిపోతారు అనిపిస్తుంది. అయితే వాక్యం చెప్తుంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ మాట ఎవరో చెప్పింది కదా, స్వయాన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట. దేవుని స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఇతరులను మనకంటే యోగ్యులను ఎంచాలని ఆయన మాదిరికరమైనటువంటి జీవితాన్ని బట్టి మనము బోధించబడుతూ ఉన్నాం. ఏమండి ఉన్నత యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రతి అడుగులో చూపినటువంటి వినయపూర్వక విధేయతయే తన తండ్రిని ఆనందపరిచి తద్వారా తాను ఉన్నత స్థానం హెచ్చించబడినట్లుగా కారణమైంది. ఉదయకాల సమయంలో దేవుని గమనించండి, చిన్నవారి చేత నడిపించబడడానికి, చిన్నవారి చేత సలహాలు తీసుకోవడానికి, మనకంటే వయసులో చిన్నవాడు కావచ్చు, చదువులో చిన్నవాడు కావచ్చు, ఏమంటే జ్ఞానములో చిన్నవాడు కావచ్చు, అనుభవంలో చిన్నవాడు కావచ్చు, ఆ చిన్నవాడి చేత సలహాలు తీసుకుంటే మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అక్కడ తేబడిన పిల్ల బానిసగా తేబడింది పిల్ల. ఆ పైవాకి చదవండి మీరు. యెషయా చెరకుని వచ్చినప్పుడు ఒక పిల్లని తీసుకొచ్చేసాడు, ఒక పాపను తీసుకొచ్చాడు, చిన్న అమ్మాయి. ఆ ఇంట్లోనే ఉంటూ తన యజమానులకి పరిచర్య చేస్తూ ఉంది. ఒకనొక దినాన్ని చూసేసిందంట, నయమానుడికి కుష్ఠరోగం ఉంది. అడిగిందట, అమ్మ నా యజమానుడికి ఏమైంది అంటే, అమ్మ ఇది పరిస్థితిని యజమానుడు వివరించినప్పుడు ఆమె ఏంటంట, షోమ్రోన్లో ప్రవక్తున్నాడు. అది గమనించండి, షోమ్రోన్లో ప్రవక్తున్నాడు, నా ఏలినవాడు అక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా, నా యజమానుడికి కలిగినటువంటి ఆ కుష్ఠరోగము, నా యజమానుకున్నటువంటి ఆ బలహీనత, నా యజమానుకున్నటువంటి ఆ రోగము స్వస్థత కావాలంటే నా యజమానుడైన నయమాను ఎక్కడ ఉండాలా అక్కడ ఉండాలని యజమాను సలహా ఇచ్చినప్పుడు వెంటనే ఈమె బానిస కదా, దీని సలహా నేను తీసుకునేది ఏంటి, చెప్పినట్టు చేయి పడు, నువ్వు పని చేయనలే, వెంటనే ఆ సలహా తీసుకుని బయలుదేరాడు నయమాను. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే చూడండి, మనను ఎప్పుడు కూడా నేను చులకనగా ఎంచబడ్డానని చెప్పి భావన మనకు అవసరం లేదు. ఇతరులను చెప్పండి, ప్రభువారిని ఎంతమంది దూషించారు, హేళన చేశారు, కొట్టారు, ఆయన కూడా తండ్రిని దేవుడు ఇచ్చిపెట్టలే. తండ్రి అయిన దేవునికి ఆయన చూపిన సాత్వికత్వం, ఆయన చూపినటువంటి వినయ విధేయతయే ఈరోజు మరలా ఏ సింహాసనం ఆయన కోల్పోయాడో ఆ సింహాసనం అధిష్ఠించేలాగా చేసింది. దేవుడు స్తోత్రం చెప్పినట్టు హల్లెలూయా. ఎవడైనాను తాను చూచిన మనుషులకు విధేయుడు కాని ఎడలా తాను చూడని దేవునికి తెలుసు కదా ఎలా విధేయుడు అవుతాడు అంటే, చూస్తున్న మనుషులకు నువ్వు విధేయుడు కాకపోతే నువ్వు చూడకుండా ఆరాధిస్తున్నదే నువ్వు విధేయుడు కాలేవని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఒక మాట చెప్తాడు, నేను దేవునికి విధేయుడు నగుచున్నానని చెప్పి తన తోటి మానవునికి అవిధేయుడైన వాడు వంచకుడు, అతనిలో యథార్థత లేదని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా, ఒకవేళ దేవుడు మనకు చాలా పుష్కలమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు. అయితే ఒకవేళ మన తెలివికి, మన ఆలోచనకు రానిది, మన తెలివికి తట్టనిది మనకంటే చిన్నవాని ద్వారా దేవుడు చూపిస్తున్నాడేమో, ఆ సలహా తీసుకుందాం, వాని చేత నడిపించబడి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించను గాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. మరొకసారి ఉదయకాల సమయంలో నీ యొక్క మాటలు విన్నాం. నిజంగా చిన్నదాని మాట విని సర్వ సైన్యానికి అధ్యక్షుడైనటువంటి నయమాను ఏమాత్రం కూడా నిర్లక్ష్య పెట్టక ఆ చిన్నదాన్ని సలహా పట్టుకొని, నాయనా ఇదిగో నీ ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర వెళ్ళినప్పుడు అద్భుతంగా తాను పొందుకున్న రోగం నుండి స్వస్థతపరచబడ్డాడు. ఎంత గొప్ప ధన్యత, అవకాశం అని ఇచ్చారు. అండ్ ఈ రోజుల్లో మేము మాకంటే చిన్నవాళ్ళు వయసులో అయితేనేమి, జ్ఞానములు అయితేనేమి, అనుభవములు అయితేనేమి, ఒకవేళ వారి సలహా తీసుకోవడానికి మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం, మేము ఇష్టపడట్లేదేమో, అలాంటి వారికి భయపడని అవసరం లేదు అని ఈరోజు నీ వాక్యం సూటిగా జ్ఞాపకం చేసింది. అలా నాయన శ్రేష్టమైన సలహా తీసుకుని నాయన ప్రాముఖ్యం నీ పని కొరకు, నీ పరిచర్య కొరకు, సంఘ అభివృద్ధి కొరకు మేము పాటుపడి ప్రయాసపడి కృప దయచేయమని, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని వింటున్న బిడ్డలందరి పట్ల నీ ఆధ్యాత్మిక కృపకం నచ్చమని యేసయ్య శక్తిగల నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.